మామ మనకైతే ఒకడు 2v1 ఛాలెంజ్ ఇచ్చాడు. 2v1 కదా, మనం 2 ఉంటాం, అపోనెంట్ 1 ఉంటాడు. ఛాలెంజ్ ఇచ్చాడు. గెలిచినోడికైతే మీన్ మనం ఇద్దరు ఉన్నాం కాబట్టి 50-50. అంటే ఫర్ సపోజ్ వినింగ్ ప్రైజ్ 500 పెట్టాడు అనుకోండి, మనకి 25 వస్తుంది. కొట్టచ్చు మామ. అరే ఏం పడట్లేదు, వాడే కొట్టేసాడు, మనోడే కొట్టేసాడు. బాగానే ఆడుతున్నాడు. అంటే విన్నింగ్ ప్రైజ్ అయితే ఏం చెప్పలేదు. విన్నింగ్ ప్రైజ్ అయితే ఉందన్నాడు. ఫర్ సపోజ్ విన్నింగ్ ప్రైజ్ 500 రూపీస్ అనుకోండి. ఎట్లా ఇస్తాడంటే ఎట్లా వస్తాయంటే మనకు 250 వస్తే వాళ్ళకి 250 వస్తాయి. అంటే ఏదైనా 50-50 వస్తుంది. సో 2v1 అయితే ఛాలెంజ్ చేశాడు. 1 ఎవరు కొట్టలేదు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాడు. మేమైతే బెట్ పెట్టాము. నేనైతే 500, మనోడైతే 500, మొత్తం 1000 అయితే బెట్ పెట్టాము. వాడికి గెలిస్తే వాడికి 1000 వెళ్తాయి. మనం గెలిచాం అనుకోండి, అరే మా గ్లూవల్ పోయింది. అరే బాగుంది. స్కిన్ పక్క పెడదాం. ముందైతే మనం వెళ్ళి కొడదాం, వీడి కొట్టక ముందే. మనోడు కూడా మస్తు ఆడుతుంది మావాడు. గ్లూవల్ ప్యాక్ చేస్తున్నాం మావాడు. ఇప్పుడు మనమే కొట్టాల్సింది. చూద్దాం ఎక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. మామూడు అంటే చాలా గ్లూవల్ ప్యాక్ చేస్తున్నాడు. మన దగ్గర గ్లూ బాక్స్ లేవు కనీసం. అయిపోయింది. బాబు కొంచెం పక్కెళ్ళి ఆడుకో అమ్మా, ఇక్కడ మేము ఆడుకోలే. వాడు రిమోట్ సర్లే, సన్నాట ఏదో అంటున్నాడు. మనం కూడా పోయి కొడదాం అనుకుంటున్నాను. గ్లూ వాళ్ళకి రిజెక్ట్ మాత్రమే వాడుతుంది. అయితే M590తో అయితే కొడదాం. అంటే M590 అయితే మనకి హెడ్స్ కొంచెం మంచిగా పడతాయి. ఈడోకి మనకి ఏమైతే కనిపించట్లేదు. మరి ఎక్కడున్నాడు, ఎటుపోయాడో. కొట్టేసాడు. సరే మనం ఒక్క కిల్ కూడా చేయలేదు. మనోడైతే వాడే 2 కిల్ చేస్తాడు. మనం 1 కిల్ ఏం చేయాలి ఎట్లయినా సరే. బాగున్నాము. పెట్టిన 1 కిల్ ఏం చేయాలి, మనమే కొట్టాలి వాడిని. ఇప్పుడు అరే ఏడున్నా, బయటికి రారా వీడు అంటే వాడి దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం 1 కిల్ ఏం చేయాలి ఎట్లయినా సరే. నేను నీకు ముందే చెప్పాను పక్కెళ్ళి ఆడుకోమని. ఏం ఆడుతున్నాం మనం, ఏం ఆడుతున్నాం అసలు? మనకి ఏం వస్తుంది నాకైనా కానీ. సరే కానీ ఎవరికి గెలిచాడు మనకైతే వస్తాయి కదా, ఎంతో కొంత వాడు ఎంత ఇస్తే దాని వల్ల మనకు వస్తాయి కదా. మళ్ళీ వీడు మధ్యలో ఫిట్టింగ్ పెట్టాడు అనుకున్నాను. నువ్వు ఒకరు కూడా చేయలేదు, నేను చేశాను, నీకెనిపిస్తాను. మళ్ళీ మనకి దమ్ అవుతుంది. మనం ఒక్కటైనా కొట్టాలి ఎట్లయినా సరే. వాడైతే ఓల్డ్ ప్లేయర్ లాగా ఉన్నాడు. ఓల్డ్ ప్లేయర్ మామ ఈ వీడియోని చూడడం ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరైతే మీరు వీడియోని కంటిన్యూ చేసుకోండి. ఏడు మామ, అరే ఎవరు వీడు చూడండి మామ, నేను కొడుతుంటే అర్థం అవుతాడు. రాదు వాడు ఉన్నాడు. ఇగో ఎట్లా వేస్తున్నావు ఇగో.
వాడు నాకు అడ్డం ఉన్నాడు. వాడు ఈ టార్గెట్లోకి రావట్లేదు మామ. వీడేమో ఏడబడతాడు, గ్లూ బాల్స్ వేసి పడేస్తున్నాడు. గ్లూ బాల్స్ వేయాలి ఓకే, కానీ ఇవ్వండి నేను వెళ్తుంటే దారి చూసారా, నేను నీళ్ళు కోరుతున్నా గ్లూ బాల్ వేస్తాను మళ్ళీ. ఫస్ట్ వాడేసి రావాలి. వాడు వస్తే నేను పీస్ఫుల్గా వాడి దగ్గరికి కొట్టేయచ్చు. డ్యామేజ్ అయితే పడింది మన. అరే నాకు కొంచెం ఛాన్స్ ఇయ్యను. అరే నాకు ఛాన్స్ ఇరా. అరే మొత్తం గ్లూ బాల్ వేసి పడుతున్నారు నువ్వు వచ్చి. అయితే నాకేడు Enemy spotted. నాకు తెలుసులేవు. Enemy spotted. ఏడు మావారు First doom. ఏడు ఏడు కొడతాను కాదు మామ. మీరు మీ ప్రాబ్లం కాదు, కానీ అసలు నాకు కొట్టడమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొడతాను నేను Double కొడతాను, takedown. కొట్టించుకుంటాను. ఒక్కసారి చెప్తే నా కదా బాబు నువ్వు అసలు. అయితే అండ్ నేను మరి అంత ప్రొఫెషనల్ ప్లేయర్ అయితే కాదు కదా ఎట్లా పడితే అట్లా కొట్టినీకే. చెప్పండి మీరే. Quick EP conversion for everybody. నెక్స్ట్ మామ ఈ మ్యాప్లో అయితే కొడతాను మామ. ఈ మ్యాప్లో వాడిన ముందుకు వస్తే కొడతా. ఆ మ్యాప్ ఏంటంటే ఏమంటారు, ఆ మ్యాప్ పేరు గుర్తురాట్లేదు నాకు, సంథింగ్ ఏది ఉంటుంది. వీడైతే ఏడు పడితే గ్లూ బాల్ వేసుకుంటూ పోతున్నాడు. అరే మామూలు వీడు ఇటు వస్తే అర్థం అవ్వట్లేదు. 1v2 అయితే కొట్టేదాడు. ఇంకా ఇప్పటికి టూ మ్యాచెస్ కొట్టి మనం 3 కొట్టాము. టోటల్ అయితే 7 రౌండ్స్ టు విన్. First doom. మనోడైతే ఒకటి ఇప్పుడు మనమే కొట్టాల్సింది. ఏడు మామ మనోడు గ్లూ వాల్ లోపలైతే ప్యాక్ చేసుకుని కూర్చున్నాడు. గ్లూ వాల్ లోపల ప్యాక్ చేసి కూర్చున్నాడు బయటికి రాగానే. అదే నీ అదే బాబు నువ్వు ఫ్రీ ఫైర్ మన ఇంటికి క్యాండీ క్రష్ ఆడుకో అమ్మా. చెప్పండి. మనోడు కూడా మాకు పీసీ ప్లేయర్ కాదు. సరే ఏం కాదు, అసలు ఏం చేద్దాం కొద్దాం రావట్లేదు. వాడు 3 అయిపోయినాయి, మనం ఇంకా 4 మ్యాచెస్ అయితే వాడు 4 మ్యాచెస్ పెట్టాల్సింది. అసలు మనం ఫస్ట్ ట్రైనింగ్ కోసం నేర్చుకోవాలి మామ. ట్రైనింగ్ కోసం నేర్చుకున్నాక నాకు తెలిసినది ఇట్లా ట్రయల్ చేస్తాను. బట్ నేను కూడా కొడుతుంటా రైట్స్. నాకు తెలిసి రేపు ఇంకో ఛాలెంజ్ ఉన్నాను. రేపు కాదు సండే అనుకుంటా ఇంకో ఛాలెంజ్ ఉన్నట్టుంది. ఆ రోజు కూడా వీడియో చేద్దాము. ఇప్పటికైతే రోజు షార్ట్స్ అయితే పెడుతుంటాను నేను. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాడు. First doom. ఫైనల్ గా
నేను ఒక కిల్ అయితే చేసినాము. చూసారా, నాకు కూడా వచ్చాము. అంటే మరీ ప్రొఫెషనల్ కాదు కానీ ఆడగలము ఎంతో కొంత. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఏం చేద్దాం మనం అసలు? ఎక్స్క్యూజ్ మీ. పోతాం, మళ్ళీ కొడతాం. ఇందాక కొట్టినట్టే కొట్టాలి ఇప్పుడు కూడా. ఇందాక పడినట్టు పడవగా ఈసారి. మనోడు ఎనిమిది అయితే అక్కడ ఉన్నాడు. అక్కడ గ్లూ బాల్స్ అయితే వేసుకుంటూ కూర్చున్నాడు. మనం వెళ్దాం కొడదాం. మళ్ళీ పడింది. ఈ షోలో ఏమిటైతే మనకి పడింది 1000 డైమండ్స్ పైన పడింది. వరుసగా 2 మనం కొట్టింది. ఇంకొకటి చేస్తే వాడికి సమానం అవుతాం. ఇమోట్ వేస్తే మస్తు ఉంటుంది మామ. లాల్ మోట్ మెయిన్ది. లాల్ మోట్ అయితే ఈ అకౌంట్లో లేదు, వేరే అకౌంట్లో ఉంది. ఆ అకౌంట్ అయితే ప్రెసెంట్ పోయింది, కనిపించట్లేదు. ఏమో రీస్టోర్ చేసుకుందాము. అకౌంట్ అయితే రికవర్ చేసుకుందాము. మనోడు ఉంటాడు కదా, అయాన్ గేమింగ్ ఏదో ఉంటుంది వాడి పేరు. సంథింగ్ అయాన్ అయితే ఉంది కదా, అది అప్పుడే అవుట్ అయిపోయాడు కూడా. చూద్దాం ఇప్పుడు మనం వెళ్దాం. కొట్టేద్దాం. వాడేది ఇటు పక్కన ఉన్నాడు. ఇవ్వండి ఇక్కడ దుబ్బుచ్చుకుని. సారీ మామ. నైస్ గుడ్ గేమ్ ప్లే. లైక్ కొడదాం. మనల్ని కొట్టాడు. మన అపోనెంట్ మన ఫ్రెండ్ అయాన్ అయితే 3 కొట్టాడు. మనం అయితే 2 గిల్స్ కొట్టాము. AC80 నెక్స్ట్ డెజర్ట్. ఈ మ్యాప్ పేరు బెర్ముడా అనే తెలుసు. ఈ లొకేషన్ పేరు తెలియదు మనకి. క్లాక్ టవర్. అదే క్లాక్ టవర్. అది క్లాక్ కదా, అదే కదా క్లాక్. సరే, ఏదైతే మనకి ఎందుకు, ముందైతే మనం వెళ్ళి వాడిని కొట్టాలి. కొట్టాలి. ఇక్కడ ఉన్నాడు. లాస్ట్ 2 మ్యాచెస్ గా నన్ను అది స్పామ్ చేస్తున్నాడు. మనోడు చూడ స్పామ్ చేస్తాడు. వస్తున్నాడు. మనం 7 కిలో వస్తాడు. చూద్దాం. ఇంకో ఇక్కడ ఉన్నాడు. ఇటు నుంచి వస్తాడు. మన దగ్గర గ్లూ బాల్ లేదు మామ. గ్లూ బాల్ వేస్తే టెన్షన్ వస్తుంటాను. వాడైతే మైండ్ బ్లాస్ట్ అయిపోయిందంట. ఇమోట్గా లేకపోతే నేను నా గేమ్ ప్లే అయితే ఏం లేదు. డొల్లా అందరు తెలిసింది. అది హెల్మెట్ తీసుకున్నాం. ఇంకొక మ్యాచ్ కొడితే అయిపోయినట్టు. మనం విన్నట్టు. ఏం చేద్దాం చెప్పండి. వానికి 2 మ్యాచ్ ఇచ్చి కొడతామా లేకపోతే ఇప్పుడే కొట్టేద్దాం. మళ్ళీ 2 మ్యాచ్ మళ్ళీ ఇంకో మ్యాచ్ కొట్టేద్దాం. మనోడైతే ఇక్కడి నుంచి వస్తాడు. మనోడు అవుట్. మనోడు పోయాడు. మనం పోకూడదు ఇప్పుడు. మామ వచ్చేసాడు. కొట్టాడు. నాకు తెలిసి ఈ మ్యాచ్ కొట్టేసాడు. ఆడే నాకు తెలిసి ఈ మ్యాచ్ ఆట కొట్టేస్తా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ డ్యామేజ్ ఇస్తాడు. మామ కొట్టాడు. ఈ మ్యాచ్ కూడా కొట్టాలి అనుకుంటున్నాను. పడలే. ఒక్క మ్యాచ్ కొడితే మనమే విన్నట్టు.
షిట్ ఒక్క మ్యాచ్ ఓడిపోమా నా కోసం ఒక్క మ్యాచ్ ఓడిపోమా కొట్టిండు షిట్ దగ్గరికి వచ్చేసాడు బాగా రోజు అరే మామ వాడు ఏమైనా ఆడుతున్నాడు ఇంకా నువ్వు గెలవలే అమ్మా. ఉన్నాం మామ ఇంత డ్యామేజ్ తో టాప్ లో ఉన్నాం మనం ఏమంటారు డి అంటే ఏందా అసలు కిల్స్ 10 కిల్స్ కొట్టాడు మామ 10 కిల్స్ కొట్టాడు మర్చి ఇప్పుడు మనం కూడా కొట్టాలి 10 కిల్స్ కాదు కానీ వెంటనే కొట్టాలి ఒక్క మ్యాచ్ కొడితే చాలా మన గెలిచినట్టు ఇంకా వాడు 2 మ్యాచ్ కొట్టాం మనం ఒక్క మ్యాచ్ కొట్టాలి బ్లూ బాల్ వాడు అక్కడ లాంగ్ రీల్ లో ఉన్నాడు లాంగ్ రీల్ లోనే కొట్టేద్దాం మామ మన దగ్గరికి అయిపోయింది మనమే కొట్టేసాం మనం అయితే కొట్టేసాం సరే ఈ వీడియోకి ఇంత ఆపేద్దాము 2v1 అయితే కొట్టాము నెక్స్ట్ మనం అయితే 2v1 కొట్టాము గెలిచేద్దాం సక్సెస్ఫుల్ గా సరే ఈ వీడియోకి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాము అంత టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై